नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणी अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్। సో ఈ గాయత్రి మంత్రం మనకు యూనివర్సల్ ప్రేయర్ అని అనుకుంటున్నాం కదా ఎప్పటి నుంచో. సో గాయత్రి మంత్రాన్ని వీలైనంత ఇదిగా మనం చాంట్ చేస్తే చాలా మంచిది. యూనివర్స్ నుంచి మనం ఎనర్జీని డ్రా చేసుకోవచ్చు అనమాట. సూర్యుడి ప్రత్యక్ష దైవం కాబట్టి అలా చేద్దాము. వీలైన వాళ్ళు చేయండి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము అవన్నీ కూడా నేర్పిస్తున్నారు మాకు శ్రీ విద్యలో. నేను వీలైతే మీకు చెప్తాను నిదానంగా, నేను బాగా నేర్చుకున్న తర్వాత. సో రేపటి నుంచి మాకు శ్రీ విద్య క్లాసెస్, అడ్వాన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఇదిగా అనిపించింది. శివరాత్రి రోజు అనుకోకుండా మాకు లింక్ పెట్టారు గురువుగారు. శివరాత్రి రోజు అంతా మేము జాగారం చేయగలిగాము, క్లాస్ విన్నాము, మా చేత రుద్రాభిషేకం చేయించారు, అదంతా కూడా చేసాము. చాలా బాగా అనిపించింది. అన్నీ చాలా సీక్రెట్స్ అన్నీ చాలా చెప్తారనమాట క్లాసెస్లో. సో ఎంతవరకు మీకు వివరించాలో దాన్ని బట్టి వివరిస్తూ వెళ్తాను. శ్రీ విద్య క్లాసెస్ ఎలాగో ఉన్నాయి కదా మనకి, లలిత విద్య క్లాసెస్, అందులో మీకు వివరిస్తాను. సో రేపు మాకు ఈవినింగ్ 4కి ఉంది క్లాసు. 3:30కి జాయిన్ అవ్వమని అంటున్నారు. సో నేను రేపు తీసుకుంటానా లేదా క్లాసు నేను చెప్పలేను. సరే, ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రతిదీ కూడా ఎవ్రీ మంత్ మనకు ఒక భావాన్ని పరిచయం చేస్తున్నారు. మనం డీప్గా ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుందనమాట. మనం ఆ భావంతో కనెక్ట్ అవ్వగలుగుతాము. కూర్చో దా. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈరోజు. మాకు డాగ్ కొంచెం ఇదిగా ఉందన్నమాట. కూర్చోనన్నా, కూర్చో, సిట్. సో మనము ఏదో గుడ్డిగా మనం అలా వినేసి వెళ్ళిపోతా ఉన్నాము అంటే మనకేమంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు లైఫ్లో. కాబట్టి ప్రతిదాన్ని అంతర్దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలన్నమాట. అదే చెప్తున్నారు ఈరోజు. నేటి సద్భావన ఏమంటున్నారంటే, అంతర్దృష్టి స్పష్టమైనప్పుడే స్పష్టమైన బాహ్య దృష్టి వస్తుంది. మనకి ఎంతసేపు మన మనసు బాహ్యానికే వెళ్తుంటుంది కదా, మన ఇంద్రియాలు కానీ అన్నీ బాహ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఏం ఆలోచించినా బాహ్యం, బయట ఉన్న వాటి గురించి ఆలోచిస్తాం. కానీ అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకో, వాళ్ళదే తప్పు అనుకుంటాం. కానీ మన అంతరంగంలోకి వెళ్ళి వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి, మనదేమైనా ఇందులో తప్పు ఉందా అని మనము చాలా మటుకు మనల్ని మనము ప్రశ్నించుకోము. మనము ఇంతసేపు బాహ్యంలోకే వెళ్తూ ఉంటుంది మన దృష్టి. కాబట్టి ఏమంటున్నారు, మనం అంతరంగంగా మనం చాలా స్టేబుల్గా ఉన్నామనుకోండి, మన అంతరంగంలో చాలా శాంతిగా పీస్ఫుల్గా ఉన్నామనుకోండి, అప్పుడు మనకు బయట అలజడులు మనల్ని ఏమీ చేయలేవన్నమాట. అది చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను ఈ మధ్య. ఎందుకంటే నిశ్శబ్ద ధ్యానం చేయమని అంటున్నారు గురువుగారు అని చెప్పాను కదా. నిశ్శబ్ద ధ్యానం చేసే కొద్దీ మన మనసు అంతర్ముఖం అవుతుందన్నమాట. మనం ఎవరిని తప్పు పట్టలేము అసలుకే.
అట్లాంటి పరిస్థితి వస్తుంది మనకి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మనకి ఎవరు ఏం మాట్లాడినా మనం పట్టించుకోము, ఎవరితో వాదనలకు దిగము, మనకు బయట వాళ్ళ విషయాల్లో వేలు పెట్టాలని అనిపించదు, ఎవరైనా ఏదైనా అంటే మనకు సమాధానం ఇవ్వాలని కూడా అనిపించదు, కేవలం నవ్వేసి వదిలేస్తామన్నమాట. అంతరంగంగా అంత లోపలికి వెళ్ళిపోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది, బాహ్యంలో ఉన్న పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టలేవు అదనమాట. కాబట్టి మా ఇంటి చుట్టూరా కూడా పిల్లలు ఎక్కువ నైట్ 9:30, 10 అయినా కూడా ఆడుకుంటూ ఉంటారు, గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. నాకు ఇంతకుముందు బాగా డిస్టర్బెన్స్ అనిపించేది నా సాధనకి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, అది మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉందనుకోండి, నాకేం అనిపించదు కదా, ఆడుకోనిలే అనుకుంటాం కదా, వాళ్ళకి వెళ్ళి మనం ఆడుకోవద్దని చెప్పం కదా, మన పిల్లలని కాబట్టి. సో నేను ఆ బయట పిల్లల్ని మన పిల్లలు అనే దృష్టితో ఎప్పుడైతే చూడడం ప్రారంభించానో, సరే మా సిస్టర్ వాళ్ళ పాప ఆడుకుంటా ఉంది అక్కడ వాళ్ళతో అని నా మనసుకు నేను ఎప్పుడైతే చెప్పుకున్నానో, నాకు వాళ్ళ కేకలు నన్ను డిస్టర్బెన్స్ చేయట్లేదన్నమాట, అస్సలు చేయట్లేదు. అట్లా మన అంతరంగం యొక్క దృష్టి మార్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. దృష్టి స్పష్టమైనప్పుడు బాహ్యంలో ఉన్న పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు, బాహ్యంలో కూడా మనం కరెక్ట్గా డీల్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. పాఠము: విస్పష్టమైన దృష్టి కలవారు మాత్రమే పరమాత్మను చూడగలరు, స్పర్శించగలరు, అనుభవించగలరు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు సూక్ష్మ విషయాలను ఇంకా స్పష్టంగా చూడగలం. మనం గమనించి ఉంటాం, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామనుకోండి, ఏ దేవుడి దర్శనానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళంగానే కళ్ళు మూతపడిపోతాయి కదా మనకి. అంటే ఏమని అర్థము, మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనకు పక్క వాళ్ళు అందరూ కనపడుతూ ఉంటారు, టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి ఏమీ కనపడకుండా దేవుడు నేను మాత్రమే ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు తెరిచి కొంచెం సేపు ఆ స్వరూపాన్ని చూసినప్పటికీ కూడా మనం కళ్ళు మూసేసుకొని అది అనుభవించాలనుకుంటాం అదనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనం కళ్ళు మూసుకున్నప్పుడు చాలా బాగా విషయాలను ఇంకా స్పష్టంగా చూడగలం. అంతే కదా, మనకి ఏదైనా ఒక బాధ వచ్చినా లేకపోతే ఒక ఆలోచన చేయాలనుకున్నా మనం కళ్ళు మూసుకొని ఏందబ్బా ఏమైంది అని ఆలోచిస్తాం కదా, అట్లా. కాబట్టి కళ్ళు మూసుకుని మనము అంతర్దృష్టిని పెంచుకొని బాహ్యంలోని విషయాలను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. దీని అర్థం మనం గుడ్డివాళ్ళం కావాలని కాదు, మన అంతర్దృష్టికి బాహ్యేంద్రియాలు ఆటంకాలు. సో మనం ఒక ఒక ధ్యానం చేయాలి అనుకున్నాం అనుకోండి, కళ్ళు మూసుకుంటేనే ధ్యానం చేయగలం, అంతే కదా. కాబట్టి మనకు లోపలికి అంతరంగంలోకి వెళ్ళాలి అంటే బాహ్యమైనటువన్నిటిని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. మన కన్ను ఏదేదో చూడాలనుకుంటుంది, దాన్ని కేవలం లోపల మాత్రమే చూడు నువ్వు అని దానికి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. చెవులు ఇంకేదో వినాలనుకుంటుంటాయి, పక్క వాళ్ళు చెప్పే కబుర్లు వినాలనుకుంటాయి. వద్దు నువ్వు కేవలం మంత్ర జపాన్ని విను, నేను మంత్రాన్ని ఉచ్చరిస్తాను, నువ్వు మంత్రాన్ని విను అని చెప్పి దానికి సర్ది చెప్పుకోవాలన్నమాట. కాబట్టి వాటన్నిటిని మన కంట్రోల్లోకి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మన అంతరంగంలో దృష్టి అనేది స్పష్టమైపోతుంది అనమాట. మనం ఎవరము, ఎందుకు వచ్చాము అసలు ఈ భూమి మీదకి, కేవలము ఒక ఏదో పిల్లల్ని కనడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఇంతేనా ఉద్యోగం చేయడము, ఇంతేనా జీవితము అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అది కాదు జీవితము, దాన్ని మించి ఉంది, నేను ఏదో సాధించాలి అనేసి అనమాట. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను ఆల్రెడీ ఒక గురువు గారి దగ్గర కొంత నేర్చుకున్నాను శ్రీ విద్య, అయినా ఇంకా బాగా నేర్పిస్తున్నారనే ఉద్దేశంతోనే ఎంతో కష్టపడి, దానికి ఒక ఫీజు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కూడా చేసి దానికి మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలన్నమాట. 4 గంటలు కంటిన్యూగా ఉంటుంది క్లాసు. ఆ క్లాస్లో కూడా ఎన్ని రూల్స్ అంటే, మనము జూమ్ మీటింగ్లో అయినా సరే వీడియో కాల్ ఆన్ చేసుకుని ఉండాలి, కదలకూడదు. మనం మళ్ళీ వీడియో కాల్లో మనం కదలకూడదు, పక్కకి వెళ్ళకూడదు, అలా మధ్యలో వచ్చి వెళ్ళటం అట్లాంటివన్నీ చేయకూడదు, మ్యూట్లోనే ఉండాలి. అన్నీ ముందే ఇచ్చేసారనమాట రూల్స్ అన్నీ కూడా. ఆ రూల్స్ ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకి దీక్ష ఇవ్వను అని చెప్తున్నారు గురువుగారు. అంటే శ్రీ విద్య అంటే ఒక డిసిప్లైన్డ్ లైఫ్కి మనల్ని మనం అలవాటు చేసుకోవడం అనమాట. పొద్దున్నే లేవడము, బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసుకోవటము, ఇంకా అన్నీ అనమాట. ఇంకా అట్లా ఒక లైన్లోకి వచ్చేస్తుంది అనమాట మన లైఫ్. కాబట్టి ఎవరైనా అంత కష్టపడతాను అని ఎవరైనా అనుకుంటే, నేను ఒక 3 months తర్వాత మీకు కొన్ని నేర్పించడానికి అవకాశం ఉంటుంది. నేను కొంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను మీకు కొన్ని టిప్స్ నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట శ్రీ విద్యకు సంబంధించి. అలా చేద్దాం మనం.
కాబట్టి ఏమంటున్నారు, ఒక యోగి దైవ మందిరంలోకి వెళ్ళినప్పుడు అన్ని దృశ్యాల నుండి తన కళ్ళను మూసుకుంటాడు. బాహ్యేంద్రియాల ద్వారా వచ్చే అన్ని అలజడుల నుంచి విడిపడతాడు. దీని అర్థం అతను గుడ్డివాడు, చెవిటివాడు అని కాదు. అతడు తన బాహ్యేంద్రియాలను నియంత్రించడం ద్వారా తన అంతర్దృష్టిని, వినికిడిని మరింత నిశితంగా చేసుకుంటాడు. అది నేను చెప్పాను కదా ఇందాక, బయట పిల్లలు అరిస్తే డిస్టర్బెన్స్ అనిపించేది అని చెప్పేసి. అంటే నేనేమనుకున్నాను అప్పుడు అంటే, ఒక రమణ మహర్షి గారే తీసుకోండి. రమణ మహర్షి గారు తను సాధన చేసే టైంలో పిల్లలు చాలా డిస్టర్బెన్స్ చేసేవాళ్ళంట. వచ్చి ఆయన మీదకి రాళ్లతో కొట్టడము, అసలు ఆయన మీద మలమూత్రాలను విసర్జించడం కూడా చేశారంట. అంటే ఇంకా ఆయన ఎంత స్థితిలో ఉన్నాడు చూడండి. అవన్నీ పట్టించుకోకుండా సాధన చేశాడు. అతని కాళ్ళకు మొత్తం పుండ్లు వచ్చేసాయి అనమాట. అంతసేపు కూర్చునేవాడంట, అన్ని రోజులు ఒక్కొక్కసారి కూర్చునేవాడు అనమాట. కూర్చుంటే తనకి అట్లా నేను ఏమనుకున్నానంటే, మరి రమణ మహర్షి ఆ స్థితికి వెళ్ళాడంటే ఎన్ని భరించాడు, కనీసం నేను బయట పిల్లల గోలని కూడా భరించలేకపోతే నేను ఇంకేం అడ్వాన్స్ అవుతాను స్పిరిచువల్గా అని అనుకున్నాను అనమాట. అట్లా అనుకున్న తర్వాత నాకు అది గోలగా అనిపించటం లేదు. అది కూడా ఒక మంత్రం లాగా, అది కూడా ఒక మ్యూజిక్ లాగా అనిపించేలాగా సాధన చేస్తూ ఉన్నాను అనమాట. కానీ బాగా అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, ఎవరు ఏం డిస్టర్బెన్స్ చేసినా మనకు సంబంధం లేదు, మన సాధన మనదే. ఆ స్థితికి మనము మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలగాలన్నమాట. కాబట్టి ఇంకేమంటున్నారు, ప్రార్థనలోకి వెళ్దాం. హే సర్వసాక్షి, జీవనప్రదమైన నీ దృష్టిని నేను మరవకుందునుగాక. ఒక్క నిమిషము, నేను ఒక 2 minutesలో వస్తాను. వచ్చేసాను. సో అది డాగ్ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తా అంటే దాన్ని వేరే రూమ్లో పెట్టేసి వచ్చాను. అది సో ప్రార్థన ఏమంటున్నారంటే, హే సర్వసాక్షి, జీవనప్రదమైన నీ దృష్టిని నేను మరవకుందునుగాక. నీ కృపాదృష్టి ఘనతను ప్రసాదిస్తుంది. ఈ గంభీరమైన దృష్టిని మాకు అనుగ్రహించు. సత్యం సదా ప్రకాశమైనది, దానిని కనుగొనడానికి నాకు సహకరించు. అప్పుడు ఎప్పుడు నేను నీ నుండి తప్పిపోను. మనం ఏంటంటే తప్పిపోతున్నాం, భగవంతుని దగ్గర నుంచి దూరం జరిగిపోతున్నాం మనం. ఎప్పుడెప్పుడు అంటే మనకి ఏదైనా ఒక సమస్యలు వచ్చినప్పుడో, మనకు ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఇంకా ఏదైనా ఫంక్షన్లని అవని ఇవని ఏవో ఒకటి వస్తుంటాయి. నేనైతే ఈ మధ్య పెళ్ళిళ్ళు అలా కొన్ని వాటికి నేను కావాలని నేను మానేస్తున్నాను అనమాట. మొన్న ఎవరో ఒక గురువుగారి దగ్గర వింటే కూడా వాళ్ళు కూడా అదే చేశారన్నట్టుగా చెప్పారనమాట. అంటే చావుకి వెళ్తారంట, కానీ పెళ్ళికి పెద్దగా వెళ్ళరంట. అంటే పెళ్ళి ఏముంది, మామూలుగా ఎవరు వెళ్ళినా అంతా జరిగిపోతుంది, అందరూ సంతోషంగా ఉంటారు. మనం దీవించాలి, తప్పదు, మనం మంచిదే దీవించితే. కాకపోతే ఇంకా అట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు అంత ఇదిగా ఏం జరగడం లేదు కదా, ఏదో అంత ఆర్పాటాలు అవే ఉంటున్నాయి, కానీ మీనింగ్ఫుల్గా జరగడం లేదు. కాబట్టి చాలామంది పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళడం తగ్గించేశాము అనే మాట నేను వింటున్నాను అనమాట. నా మనసుకు కూడా ఈ మధ్య అలాగే అనిపిస్తుంది. వెళ్ళడము ఇంకా అదంతా గందరగోళంలోకి వెళ్ళాలని అనిపించడం లేదు. చావు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చావుకైతే వెళ్ళాలి అనేది ఒకటి. కాబట్టి ఏంటంటే మనము తప్పిపోతున్నాం, భగవంతుని దగ్గర నుంచి మనము తప్పిపోయి మనము ప్రాపంచికతలో చిక్కుకుంటున్నాము. అట్లా కాకుండా నన్ను కాపాడు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇది ఇక్కడితో ముగించి నెక్స్ట్ డే ఏం చెప్పారో చూద్దాము.